ఒక తరగతి గదిలో ఒక క్లాస్ లీడర్ సరిగ్గా లేకపోతే ఆ తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా సక్రమంగా ఉంటారు. వాళ్ళంతా కూడా అల్లరి చిల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరు చాలీలు చేసుకుంటూ ఉంటారు. ఒకరినొకరు కొట్టుకుంటారు. ఒకరికొకరు కాంప్లైంట్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కనుక ఆ క్లాస్ సంబంధించి క్లాస్ లీడర్ కనుక క్రమశిక్షణతోటి కఠినంగా వివరిస్తే మిగతా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా సరైన పద్ధతిలో ఉంటారు. క్రమశిక్షణతోటి మేలుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఒకవేళ సరిగ్గా ఉంటే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా సరిగ్గా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు, సరైన పద్ధతిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష కావచ్చు, ఆయన తీరు కావచ్చు సరిగ్గా లేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మరి ఆయనకు సంబంధించినటువంటి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా మరి ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు గిల్లి కాయలు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. నిన్న తాజాగా జరిగినటువంటి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అది మరి చాలా వరకు రచ్చకైతే దారిసింది. ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను తరగతి గదిలో ఉన్నటువంటి క్లాస్ లీడర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇద్దరిని ఎందుకు కలిపి చెప్పినా అంటే మరి ఒకసారి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా లేకపోవడం వల్లనే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులలో గ్యాప్ పెరుగుతూ ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. క్లాస్ లీడర్కు ఇటు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సేమ్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి క్లాస్ లీడర్ సరిగ్గా లేకపోతే క్లాస్ అంతా కూడా మరి చిల్లర అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా లేకపోవడం వల్లనే మంత్రులు ఒకరికొకరు మాటల యుద్ధం చేసుకుంటూ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేబినెట్లో అసమ్మతి, మంత్రుల మధ్య వైరం, పర్సనల్గా తిట్టుకుంటున్న మినిస్టర్స్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి మినిస్టర్స్ ఒకరినొకరు పర్సనల్గా తిట్టుకుంటున్నారు అనేది వాస్తవం. ఇది చాలా రోజులుగా కొనసాగుతూ ఉంది. ఇక ఒకరు జంతువులను పోస్తూ తిట్లు, మరొకరు బాడీ షేమింగ్తో మాటలు అంటూ కూడా చూడొచ్చు. నిన్న జరిగినటువంటి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ మరి జంతువులతో పోల్చుకున్నటువంటి, అదేవిధంగా బాడీ షేమింగ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. అదేవిధంగా ఇక మరోసారి పొన్నం వర్సెస్ అడ్లూరుతో తెరపైకి. గతంలో కులాల పేరుతో సీఎం చిన్న చూపు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మరి కులాల పేరుతోటి చిన్న చూపు చూసే ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగా బట్టలు ఉతికే శంకర్ని ఎమ్మెల్యే చేశాను, చేపలు పట్టే శ్రీహరిని మంత్రిని చేశానన్న రేవంత్.